బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ ధర్నాలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా సంగారెడ్డి పట్టణ కేంద్రంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రైతులకు ఆంక్షలు లేని రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఉపాధ్యక్షులు పట్నం మాణిక్యం, మాజీ సీడీసీ చైర్మన్ కాసల బుచ్చిరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు కొండలరెడ్డి, సునీత మనోహర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, బీఆర్ఎస్ నాయకులు హకీం, మందుల వరలక్ష్మి, నక్క నాగరాజ్ గౌడ్, హబీబ్ రసూల్, చక్రపాణితో పాటు బీఆర్ఎస్ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్లో రావడంతో 15 ఆగస్టులో మొత్తం ఇచ్చేస్తానని చెప్పడం ఉత్తర వర్గాల వాళ్ళు ఉచిత మాటలు, ఉదరగొట్టే మాటలు ఎన్నో మాట్లాడారు. మరి రైతులకు ఈరోజు రుణమాఫీ 0.5% కూడా ఈరోజు అందని పరిస్థితి. మరి లేనిపోని ఆంక్షలు పెట్టి ఐటీ ఉన్నా, ఆధార్ కార్డు లేకపోయినా, మరి అదే రకంగా పాస్బుక్లో మీ పేరు లేకపోయినా అన్ని కట్టు అని చెప్పి ఆంక్షలు విధించారు. ఈరోజు క్యాబినెట్ మంత్రులకు కూడా పూర్తి అవగాహన లేనటువంటి పరిస్థితి. ఈరోజు రుణమాఫీ ఎంతైంది, ఎంతమందికి ఇచ్చిందనే స్పష్టత వాళ్ళు చెప్పినటువంటి దాఖలాలు లేవు. మొదటైతే 49,000 కోట్లు ఈ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ మేము అందిస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 40,000 కోట్లు అయితే కడుపులో కట్టుకొని మేము ఒక సంవత్సరంలో అందరికీ రైతులందరికీ రుణమాఫీ ఇస్తామని చెప్పడం జరిగింది. క్యాబినెట్ మీటింగ్ లో అయితే మరి 31,000 కోట్లు ఈరోజు రైతులందరికీ రుణమాఫీ సరిపోతుందని చెప్పి మాట్లాడారు. ఆ తదుపరి జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో 31,000 కోట్లు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇంజక్షన్లు అనేది మన కళ్ళ ముందు ఉంది. మరి ఈరోజు బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి 7,500 కోట్లు మాత్రం బ్యాంకులు వేయడం జరిగింది. ఈరోజు ఇంకా కూడా వేయాల్సిన అవసరం ఉంది, వేస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. మరి అదే రకంగా మరి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే 2 లక్షల రుణమాఫీ ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకు మొత్తం ఇచ్చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదే రకంగా శ్రీనివాసులు రెడ్డి గారు ఇంకా 12,500 కోట్లు ఈరోజు రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఒకరు చెప్తారు. అంటే ఒకరు మాట్లాడేది ఒకరికొకరు పొందలేదు. ఈరోజు ఎదురుదాడికి పాల్గొడుతున్నటువంటి విషయం మనం అనుత్యం ఈరోజు చూస్తా ఉన్నాం. మీడియా ద్వారా కానీ, టీవీలో కానీ, సాక్షిగా అసెంబ్లీలో కానీ చూస్తా ఉన్నాం. కానీ మీరు ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకునే వరకు రైతుల పక్షాన మేము వాళ్ళ ఇంట ఉండి పోరాటమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 6 గ్యారంటీలకు అతిగతి లేదు.
ఈరోజు రైతులు మోసపడతా ఉన్నారు. ఈరోజు పెద్దలు చెప్తారు నాన్నడు, రైతు ఏడ్చినటువంటి రాజ్యం ఎత్తేసినటువంటి వ్యవసాయం ఎప్పుడు ప్రారంభించలేదు. ఏ దేశం కూడా బాగుపడలేదు, ఏ రాష్ట్రం కూడా బాగుపడలేదని ఈరోజు నాన్నడు. మరి ఈరోజు వాళ్ళకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి. 6 గ్యారంటీలు మహిళలకు అయితేనేమి, ఈరోజు కరెంటు 200 యూనిట్ల వరకు అయితేనేమి, గ్యాస్ ఈరోజు 500 ఇస్తున్న గ్యాస్ కానీ ప్రతి ఒక్కటి మీరు అమలు చేయాల్సిన దిశగా మేము పేద ప్రజల ఆవేదన మేము చూస్తా ఉన్నాం. వాళ్ళకు అండగా నిలబడతాం. ఈరోజు పోరాటం చేస్తాం. మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా మేము చూస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు రైతులకు సంబంధించి మా సంగారెడ్డి నియోజకవర్గంలో 86 గ్రామాలు గ్రామ పంచాయతీలు ఉంటే మరి ఏ గ్రామం వెళ్ళినా 100% వచ్చిందని చూపించగలిగితే ఈరోజు మేము ముక్కున్నారని రాష్ట్రం. లేకపోతే మరి ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మరి ఏ మంత్రి అయినా అది నిరూపించి నువ్వు చూపించగలిగితే మేమందరం కూడా సంతోషపడతాం. మరి ఎక్కడ కూడా ఉత్తర బలగాలు కానీ మరి ఉత్తర మాటలు కానీ ఈరోజు అవి కానీ మాటలు ఇచ్చి మీరు మడత తిప్పడం కానీ ఏ జరిగినా సహించేది లేదని ఈరోజు హెచ్చరికగా సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి తెలియజేసుకుంటూ ఈరోజు తెలియజేసుకున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు, మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఎప్పటికప్పుడు సమాయత్తం చేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రభుత్వము ఏమి హామీ ఇచ్చింది, మరి ఎంతవరకు నెరవేర్చింది, మరి దీని తాలూకు ప్రతి ఒక్కరిని కూడా సమాయత్తం చేసి రైతుల పక్షాన నిలబడి పోరాడేటటువంటి సందర్భాలు అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అందుకనే ఈరోజు ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతం మీద ఉన్నటువంటి దేవుని మీద ఒట్టు పెట్టుకొని 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఏదైతే విషయం చెప్పిండో అది చేయకపోగా తిరిగి మళ్ళా మోసం చేయడానికి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ మన నాయకులనే అసభ్యంగా మాట్లాడినటువంటి చందాన్ని మనం ప్రతి ఒక్కరం వీక్షిస్తూ ఉన్నాం. అందుకనే సోదర పార్టీ కార్యకర్తలందరికీ, మరి రాష్ట్రంలోనే కాదు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా వెన్నంటి ఉండి మా శాసనసభ్యులు అన్న చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి పోయి సావుడి దగ్గర కూర్చొని ఎవరికి రుణమాఫీ అయ్యింది, ఇంకా ఎవరికి కావాల్సి ఉందనేటటువంటి విషయాన్ని మేమందరితో మాట్లాడి రేవంత్ రెడ్డి గారు మేము ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ చేసేంత వరకు కూడా పోరాటం ఆగలేదు. రైతుల పక్షాన నిలబడతాం, తప్పకుండా పోరాటం చేస్తాం. అంతేకాకుండా మీరు ఇచ్చినటువంటి హామీల మీద కూడా ప్రతిరోజు ప్రజల్లో ఉండే ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడానికి సంబంధించి మా పోరాటంలో ఏ మాత్రం విశ్రాంతిగా ఉండదనేటటువంటి విషయాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం. అందుకనే సోదరులారా, ఈ నిన్న జరిగినటువంటి ఖమ్మం మీటింగ్ లో చాలా హరీష్ రావు గారి మీద మాట్లాడినటువంటి మాటలు గారు, కేటీఆర్ గారి గురించి మాట్లాడినటువంటి మాటలు మరి సమాజం తలదించుకునే విధంగా మరి ఏ రకంగా మాట్లాడారో మనం అందరం కూడా చూడడం జరిగింది. మా ఇంట్లో చెప్పిండు ప్రజలు కొర్రు, ప్రజలను నమ్ముతారు, మేము మోసం చేస్తామని చెప్పిండు. ఇప్పుడు ఆయన చిత్తశుద్ధి, ఆయన నైజం బయటపడతా ఉన్నది. ఎన్ని అబద్ధాలంటే 420 హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు నిస్సిగ్గుగా మరొకసారి పోతాను ఎంపీ ఎన్నికల్లో మరి ఏ అమలు చేయకుండా 6 గ్యారెంటీల పేరు మీద అధికారంలోకి వచ్చి ఒక ఉచిత బస్సు అని చెప్పి బస్సులు పెంచకుండా బస్సుల సంఖ్య తగ్గించి అప్పటించి ప్రధానమైనటువంటి హామీ రైతులకు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ అవుతుందో మరి పెద్ద బోగస్ గా నిలిచిపోయిన వ్యవస్థలో. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.